యందును పరిశుద్ధత యందును ఆమె ఎంతగానో వర్ధిల్లుతూ దేవుని నామానికి మహిమ తెచ్చేదిగా ఉంది. ఆమె యొక్క పేరులోన చాలా అందమైన ప్రకాశమైన సహోదరిగా ఈమె పిలువబడుతూ వచ్చింది. ఈ యొక్క పేరుకు ఒక అర్థం ఏమిటి అంటే ప్రకాశమైన సహోదరి అని అర్థం అన్నమాట. ఈ యొక్క ప్రకాశమైన సహోదరి యొక్క అనుభవం ఏంటంటే క్రీస్తు యేసు ప్రభు వారితో కలిసి ఈమె నడుచుకున్నటకు, సంఘముతో సహవాసముతో పరిచర్య చేయుటకు ఆమె యొక్క శక్తి లోపము లేకుండా తా యొక్క సహోదరి ఎంతగానో దేవుని పనిలో ముందంజ వేసిందిగా ఉంటూ వచ్చింది. ఏంటట, మనము సహాయం చేయాలన్న సహోదరులమే, సహాయం చేయకుండా ఉండాలన్నా సహోదరులతోనే పరిచర్య ముందుకు వెళ్తూ ఉంది. మన ఆది సంఘం అంతా కూడా సహోదరులనే ఎక్కువగా పరిచర్య జరిగిస్తూ వచ్చినారు. ఎందుకంటే సహోదరులు తక్కువ అన్నమాట. వారు రక్షించబడిన తర్వాత వారి పరిచర్య ముందుకు సాగుతూ వస్తుంది. అపారమైన సంఘమునకు సహవాసమునకు వారు ఎంతగానో ప్రయాసపడేవారిగా ఉంటారు. అయితే సహోదరులుగా ఏం చేయాలి? ముందుగా వారు సంఘానికి వారి ప్రార్థన యోచనలు యోగ్యులుగా నిలువబడి సంఘము కొరకు విజ్ఞాపన చేసేవారిగాను, సంఘముతో కలిసి జీవించుటకు వారి శక్తి సామర్థ్యాల కొలది వారు ఎంతగానో సహోదరులుగా సంఘమునకు సహోదరులుగా ఉండి సహాయపడుతూ వచ్చినారు. నీవు నేను కూడా ఆ రీతిగా మన హెబ్రోనుకి సహకారులుగాను, ప్రార్థనా పరులుగాను, అన్ని విషయంలో దేవుని నామాన్ని మహిమపరిచేవారుగాను, దేవుని పని విషయంలో జాగ్రత్త కలిగిన వారంగాను, దేవునితో సహవాసం కలిగే విషయంలో, అనేకులు మన సంఘమునకు నడిపించుకునే విషయంలో, అనేకులకు రక్షణ భాగ్యం ప్రకటించే విషయంలో ఈ పీబీ వలె మనము కూడా ముందంజ వేసేవారిగా ఉండాలి. చూడండి, ఆమె యొక్క ఆత్మీయ అక్కరతల కొరకై ప్రభు సన్నిధిలో ఏ రీతిగా మొరపెడుతూ వచ్చిందో మనము కూడా అలాగ దేవుని నామములో మొరపెట్టే వారిగా ఉండాలి. ప్రభువునందు ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి కదలిన వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికో ఆసక్తి కలిగి ఉంటూ వచ్చిందనమాట ఆ సహోదరి. అలాగే మనము కూడా మన ఆత్మీయ యాత్రలో మనకు శ్రమలు, కష్టాలు, నష్టాలు, అనేక ఇరుకు ఇబ్బందులు ఉంటాయి. అయితే నాకు మొరపెడితే దేవుడు సమస్తమును సాధ్యపరచగలిగిన శక్తి సామర్థ్యం కలిగిన ప్రభు మన మధ్యలో ఉంటూ వచ్చినాడు. అయితే అడగమంటా ఉన్నాడు. అన్ని విషయంలో అడగాలి. అడిగితే ఏదైనా సహాయం చేయటకు ఆ ప్రభు సిద్ధముగా ఉన్నాడనమాట. అడిగితే కొంతమంది తల్లిదండ్రులైనా, అన్నదమ్ములైనా, అక్కచెల్లైనా ఇవాళ ఇస్తా రేపిస్తానంటారు. కానీ మన ప్రభు ఎలా ఉంటాడట? అడిగితే ఇచ్చే దేవుడిగా ఉంటాడు. మన నోటి నుంచి ఒక్క మాట బయలు వెళితే చాలు, ఆయన సమీపముగా ఉండి మనకు సహాయం చేసే దేవుడిగా ఉన్నాడు. ఒకవేళ ఇంతవరకు నీ ఆత్మీయ యాత్రలో కష్టము కొరకు, నష్టము కొరకు, దుఃఖము కొరకు, వేదన కొరకు, కుటుంబ సమస్యల కొరకు ఇంకా నువ్వు అడక్కోకుండా సొంత తలంపులతో, సొంత ఉద్దేశాలతో సాగి వెళ్ళినట్లయితే ఈ దినమే పీబీ వలె మనం కూడా సిద్ధపడాలి. సంఘం కొరకు, కుటుంబాల కొరకు ఆమె ఎంతగానో సిద్ధపరచబడుతూ వచ్చింది. చూడండి అక్క, ఎస్తేరు రాసిన గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. మొర్దెకై తన కుమార్తెను స్వీకరించుకొని తన పినతండ్రి అయిన అబీహాయిల కుమార్తె యగు ఎస్తేరు రాజునద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలు కాయు రాజు యొక్క షాండుడైన గేహే నిర్ణయించిన అలంకారం ఆమె మరి ఏమీ కోరలేదు. ఎస్తేరు చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. ఎస్తేరు కంటే ముందుగా వెళ్ళిన సహోదరులు ఎంతోమంది ఆభరణముల చేత నింపబడుతూ వచ్చినారు. పట్టు వస్త్రముల చేత చక్కటి అందముగా తయారవుతూ వచ్చినారు. ఇంకా అనేక సుగంధ ద్రవ్యముల చేత వారు పూయబడుతూ వచ్చినారు కదా. రాజుకి ఎంతగానో అందముగా కనిపించాలని వారేం చేస్తూ వచ్చినారట? అందముగా కనపడుట కొరకై తమను తాము తమ వస్త్రముల చేత, బంగారు నగల చేత, మరి ఇంకా మిగతా సుగంధ ద్రవ్యముల చేత ఆ యొక్క షాండకి యొక్క గేహే యొక్క రాజ్య పరిపాలన కింద ఉన్న సహోదరులు వారు తీసుకొచ్చిన ప్రతి విధమైన
వస్తువుల చేత వారు అలంకరించబడుతూ వచ్చినారు. కానీ వారు వంతు వచ్చినప్పుడు ఎస్తేరు మాత్రం తను తాను అర్పించుకుంటూ వచ్చింది. తగ్గింపు జీవితం కలిగి ఉంటూ వచ్చింది. ఆమె ఏమంటా ఉంది, ఈ యొక్క అక్షయమైన అలంకారములు లేకపోతే ఈ శరీర సంబంధమైన అలంకారములు నాకు అవసరం లేదు, గాను నేను ఎలా ఉన్నానో అలాగే ఎవరి దగ్గరికి వెళ్తాను, రాజు సన్నిధికి వెళ్తానని అడిగినప్పుడు దేవుడు ఆమె పక్షంగా గొప్ప ఆశీర్వాదం మేళ్ళు అనుగ్రహించుతూ వచ్చినాడనమాట. అలాగే నేను కూడా దేవుని సన్నిధికి, దేవుని ఇంటికి మనల్ని మనం అర్పించుకొని వచ్చినప్పుడు దేవుని కార్యము దేవుడు జరిగించేవాడుగా ఉంటాడు. ఈనాడు ఎందుకంటే జరగలేకపోతున్నాయి గొప్ప కార్యాలంటే దుష్టుడగు అపవాది ఏం చేస్తూ ఉన్నాడు, స్వార్థాన్ని తీసుకొచ్చి హృదయంలో ఉంచి వాడేం చేస్తూ ఉన్నాడు, ఇది ఏం జరుగుద్దులే అనే అవిశ్వాసాన్ని ముందుగానే మరి హృదయాంతరంగంలో తలపోస్తూ ఉన్నాడు. కాబట్టి ఏ కార్యములు కూడా జరగడం లేదు. ఎందుకంటే విశ్వాసం అనేది ఏమైపోతుంది, మనం అక్కడ ఇంటికాడ తలంపు కలిగినప్పుడే దుష్టుడు మనలోనికి ఒక బీజాన్ని వేస్తూ వచ్చినాడు. ఏం జరిగిద్ది అనే నిర్లక్ష్యమైన ఒక మాట ఏమైపోతూ వచ్చింది, ఆత్మీయ యాత్ర విశ్వాస జీవితాన్ని చల్లార్చేదిగా ఉంటుంది. ఇక ఎస్తేరు ఆ యొక్క వస్త్రాలను చూసి ఆశపడలేదు, ఆభరణాలను చూసి ఆశపడలేదు, సుగంధ ద్రవ్యాలను చూసి ఆమె ఇష్టపడలేదు. కానీ జీవాధిపతి, సర్వలోక నివాసి, ఉన్నత దుర్గము, ఆది సంభూతుడు, సర్వలోక నివాసి అయిన దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నేను సేవిస్తున్న పరిశుద్ధ దేవుడు ఎంతో రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని ఆ యొక్క సహోదరు గుర్తిస్తూ వచ్చింది. నా ప్రతి అవసరత ఆయన ఒక్కడే తీర్చగలడని ఆమె నమ్ముతూ వచ్చింది. నేను కూడా ఏం చేయాలి, నమ్మకత్వం కలిగి ఎస్తేరు వలె విశ్వాసంతో సాగి వెళ్ళిపోవాలి. లోకం వైపు, మనుషుల వైపు చూస్తే ఏం చేస్తారంటే వెనక్కి గుంజుతారు. వెనక్కంటే ఏదో మన డబ్బేం తీసుకోరు, కానీ మన ఆత్మీయ యాత్రలో ముందంజ వేయకుండా శత్రువు వారిలో ఉండి మనలో ఉండి దేవుని పని జరిగించకుండా చేసేవాడిగా ఉంటాడు. మనం ఒకటే జ్ఞాపకం చేసుకోవాలి, గుర్తించాలి, శత్రువు మన మధ్యలో ఉన్నాడని, దుష్టుడగు అపవాది మన చుట్టూనే సంచరిస్తూ ఉన్నాడని, వాడు దేవుని పని మన నుంచి, మన కుటుంబం నుంచి జరిగించకూడదు, దేవుని పనిలో మనము ముందంజ వేయకూడదని, దేవునితో ఆ పరలోక స్వాస్థ్యంలో ఆ ప్రభువుతో మనం చేరి కూర్చోకూడదు అన్నదే వాడి యొక్క ఉద్దేశమైంది. ఎందుకంటే వాడితో కలిసి ఎక్కడికి పోవాలట, ఏం పేరు తల్లినిది, పేరేంటి, గ్రేసీ కదా. గ్రేసీ ఏమనుకుంటాడు, నరకానికి పోదాం గ్రేసీ, దేవుని ఎందుకులే స్తుతించేది అనేవాడిగా అంటాడు. మనం వాడికి చోటు ఇవ్వకూడదు. విశ్వాసాన్ని ముందుగానే బలపరుచుకోవాలి హృదయంలో. మనకు తలంపుల్లో వాడి యొక్క దుష్టుని యొక్క ఆలోచన వచ్చిన ఎమ్మట ఏం చేయాలి, ప్రభువా ఈ నన్ను క్షమించు, దుష్ట ఆలోచనలు, దుష్ట తలంపుల నుంచి నన్ను తప్పించు, నీ కొరకు, నీ పని కొరకే నేనును నా కుటుంబము ఎస్తేరు వలె సిద్ధపడేదిగా ఉండాలని ప్రభు నామములో మనం తీర్మానం చేసుకోవాలి ప్రతిదినం. చూడండి అక్క, దినవృత్తాంతముల గ్రంథము 2వ దినవృత్తాంతములు 1వ అధ్యాయము 9-10 క్షమించండి, రోమపత్రిక అదే మాట చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం అక్క. ఏంటట, చదవండి అక్క. ఎవరికి సహాయకురాలు ఉందట అక్కమ్మ, సంఘానికి సహకారిగా ఉందట, విశ్వాసులకు సహకారిగా ఉందట, దేవునికి మరీ సహకారిగా ఉంటుంది. దేవుని పనికి నిర్లక్ష్యపు అసలే చూపించట్లేదు. ఆయన నోటి నుండి మాట రాక మునిపే ఆమె ముందంజ వేసేదిగా ఉంటా ఉంది. చూడండి, ఆ యొక్క సహోదరి ఎవరెవరిని దేవుని పని కొరకే సిద్ధపరచుకుంటూ వచ్చిందో 3-4 చదవండక. చూడండి అక్క, ఎంత ప్రేమ ఉంది కదక్క ఈ సహోదరి దగ్గర. ఆ మొక్కతే చేయట్లేదు పరిచర్య, ఆ మొక్కతే దేవుణ్ణి సేవించట్లేదు, ఆమె ఎక్కడ కూడా శత్రువుకి స్థలం ఇవ్వడం లేదు. ఇక్కడ అంటా ఉంది, క్రీస్తు యేసునందున్న నా జత పనివారైన ప్రిస్కిల, అకుల
వారు అప్పటికే దేవుని అపోస్తులైన పౌలు గారిని చేర్చుకొని తన పరిచర్య కొరకే ఆమె యొక్క నిలవబడిన ఆ యొక్క రోమా ప్రభుత్వంలో వారు డేరాలు కుట్టుకునుచు దేవుని పనిలో ముందంజ వేస్తూ ఉన్నారు. కానీ ఈ సహోదరి కూడా ఏం చేసింది, నాకును సహాయం చేయమని ఆమె సహోదరి జత పనివారు అని ఆమె కృతజ్ఞతతో పిలుచుకుంటూ వచ్చింది. ఈ కృతజ్ఞత కలిగి పిలుచుకొని ఈమె సొంత పనులకి, సొంత ఉద్దేశాలకి, సొంత తలంపులకి దేవుని నామానికి ఎక్కడ దుఃఖం తీసుకురావట్లేదు, కానీ దేవుని పని కొరకే సహాయం అడుగుతూ వచ్చింది. ఈనాడు నీవు నేను కూడా ప్రతి ఒక్కరము ఏం చేయాలి, దేవుని పని కొరకే సిద్ధపడాలి, సహాయం అడుక్కోవాలి. ఏ విషయంలో సహాయం అడుక్కోవాలంటే ప్రార్థన విషయంలో సహాయం చేయాలి. కష్టంలో ఉన్నప్పుడు నా కొరకు ప్రార్థించమని, సహాయం చేయమని అడగాలి. మూడవదిగా ముఖ్యంగా దేవుని ప్రేమయందు నిలిచి ఉండాలని ప్రార్థన చేసుకోవటం మనం అడుక్కోవాలి. నాలుగవది ఏంటంటే దేవునితో కలిసి నడుచుట అడుక్కోవాలి. ఐదవది ఏంటంటే మనమందరము కలిసి దేవుని పనిని కొనసాగించాలని దేవుని నామములో ఆమె సహాయాన్ని కోరుతూ వచ్చింది. జత పనివారి యొక్క ఉద్దేశము, ఏర్పాటు అదనమాట. అలాగూ తన 5 అంతల అనుభవంతో ఈ జత పనివారిని చేర్చుకొని ఆ యొక్క దేశమంతయో అపోస్తులైన పౌలు గారు ఆమెతో కలిసి దేవుని పనిని జరిగించుటకు జత పనివారుగా పిలువబడిన అక్లా ప్రిస్కిల్లా కూడా ఎక్కడ దేవుని పనికి ఎక్కడ దుఃఖము కానీ, ఆవేదన కానీ, అసంతృప్తి కానీ ఏది కూడా వారి మధ్యలోనికి రానివ్వకుండా జ్ఞాన వివేచన కలిగిన వారై సంఘము కొరకు నిలవబడి వారు అనేకులకి రక్షించుకొనుటకు వారు మట్టుకే ఏం చేస్తూ వచ్చినారు, ముందు కృతజ్ఞులై ఉంటూ వచ్చినారు. ఎవరికి కృతజ్ఞులై ఉంటూ వచ్చినారు? దేవునికి కృతజ్ఞులై ఉంటూ వచ్చినారు. కాబట్టి దేవుని పని జరిగించుటకు ఎక్కడ కూడా ఆటంకం, అభ్యంతరం రాకుండా వారి మధ్యలో దేవుడు వారి మధ్యలో ఉండి దేవుని పరిచర్యను జరిగిస్తూ వచ్చాడు. నీవు నేను కూడా కృతజ్ఞులమై దేవుడు చేస్తూ వచ్చిన మేలునన్నింటినీ తలపోసుకొనొచ్చు మనమందరము ఒక జత పని వారమని గుర్తించిన వారమై అకులా ప్రిస్కిల్లా వలె సహకారులుగా నిలవబడి దేవుని పని చేయాలి. ఈ లోకంలో ఇప్పుడుంటున్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఎంతో కఠినంగానో, ఎంతో దుఃఖకరంగానో, ఎంతో బాధాకరంగా ఉంటూ వచ్చినాయి. ఎందుకంటే దేవుని పని జరిగించకుండా దుష్టుడుగా అపవాది చెలరేగుతూ ఉన్నాడు. కాబట్టి మనం అన్ని విషయంలో జ్ఞాన వివేచన కలిగిన వారమై ఈ పీబే వలె మనము కూడా దేవుని పని కొరకే ఆత్మయందు జ్ఞానము కలిగిన వారమై దేవుని పని జరిగించుటకు ఇష్టపడేవారుగాను, దేవుని ప్రేమించే విషయంలోనూ ముందంజ వేసేవారిగా ఉండాలన్నమాట. అందుకనే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండక 95వ కీర్తన మొదటి 2 వచనాలు చదవండక. కీర్తనల గ్రంథం 95 మొదటి 2 వచనాలు చదవండి. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషము చేయుదము. ఏంటటక సంతోషము, కీర్తనలు పాడుచు సంతోషముగా దేవుని సన్నిధిలో నిలవబడాలన్నదే దేవుని యొక్క గొప్ప ప్రణాళిక. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకే ప్రాణం అర్పిస్తూ వచ్చినాడు. ఒకప్పుడు శాంతి లేక, సమాధానం లేక, లోకములో, పాపంలో, శాపంలో, దరిద్రతలో నిలవబడి ఉన్న మనల్ని మనకెవరు కూడా రక్షణ ఇవ్వలేదు, సంతోషం ఇవ్వలేదు, శాంతి ఇవ్వలేదు. అయినప్పటికీ ఆ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి ఏం చేస్తూ వచ్చినాడు, ఈ లోకానికి పంపించి నీకు నాకు శాంతి సమాధానాన్ని అనుగ్రహిస్తూ వచ్చినాడు. అందును బట్టి మనం యెహోవాని స్తుతించాలి, ధ్యానించాలి, గణపరచాలి. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదుము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము సంతోషించే వారిగా మనం ఉండాలి. ప్రతి విషయంలో సంతోషము ఎంతైనా ప్రాముఖ్యత కలిగి ఉంటూ వచ్చినాం. సంతోషం లేకపోతే ఏంటట, ఏముండదు, మనకి నెమ్మది ఉండదు. ముందు ఏముండాలి? సంతోషం. అన్ని విషయంలో సంతోషిస్తే సమస్తం ఆయన ఏం చేస్తాడు, సమకూడి మేలుగా జరిపించేవాడు. మనలో సంతోషము, సమాధానం లేకపోతే ఏ పని చేయలేం, ఏ కష్టంలో పాలు పొందలేం, ఏ కుటుంబాన్ని కూడా మనం కట్టుకోలేం. ఎందుకంటే ఈనాడు భర్తలకు రక్షణ ఉంటే భార్యలకు రక్షణ ఉండట్లే, భార్యలకు రక్షణ ఉంటే
భర్తలకు రక్షణ ఉండట్లే. భర్తలకి భార్యకి రక్షణ ఉంటే, తల్లిదండ్రులకు రక్షణ ఉంటే బిడ్డలకి రక్షణ చాలా తక్కువగా ఉంటూ వచ్చింది. కాబట్టి ముందు శాంతి సమాధానాన్ని మనంలో, మన గృహంలో, మన కుటుంబంలో చేర్చుకుంటే ఆ ప్రభు మన యొక్క ప్రతి అవసరత తీర్చుటకైన సామర్థ్యం కలిగిన దేవుడుగా ఉంటాడు. ఆయన ఎంతటి కార్యమును జరిగించుటకైనా ఆ ప్రభు మేలు చేసే దేవుడుగాను, ఏ కార్యమునైనా ఆయన చక్కగా సామర్థ్యముగా ఏం చేసేవాడట, నెరవేర్చేవాడుగా ఉంటా ఉన్నాడు. చూడండి అక్క, కీర్తనల గ్రంథం 98 మొదటి వచనం చదవండి అక్క. మొదటి 2 వచనాలు చదవండి. కదక్క, ఎంత ప్రేమ, ఎంత దయగలిగిన దేవుడు. ఈ పీబే సహోదరి కూడా అలాగే నిలిచి ఉంటూ వచ్చింది. అన్యజనులకు తన యొక్క నామాన్ని ప్రకటించుటకు, అన్యజనులకు తన నామంలో గొప్పగా ఏం చేయాలి, విజయాన్ని అనుగ్రహించాలని, ఏ విషయంలో పాపము నుంచి, శాపము నుంచి తమను తాము ఏం విడుదల పొందాలని ఆ యొక్క గొప్ప విజయం ఆమె ఆ యొక్క అన్యజనులైన వారికి కూడా ఈ యొక్క గొప్ప రక్షణ భాగ్యము ఆ సహోదరులకు కూడా తెలియాలని ఆ లోకస్తులకు చెప్పుటకు ప్రయాసపడుతూ వచ్చింది. ఈ గొప్ప విజయం కలుగజేసిన దేవుడికి తన యొక్క నామాన్ని గొప్పగా ప్రకటించే విషయంలో ఆమె ఎక్కడ కూడా వెనకంజ వేయందిగా ఉంటూ వచ్చిందనమాట. అలాగూ నేను కూడా సిద్ధపడి దేవుని కార్యములు, దేవుని ఆశ్చర్య కార్యాలు చేసే విషయంలో, ఆయన గూర్చి కీర్తించే విషయంలో, ఆయన దక్షిణ హస్తాన్ని మనము ఆ యొక్క బాహువును మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకి విజయాన్ని ఇచ్చేవాడిగా ఉంటా ఉన్నాడు. కష్టం చూసి మనం వెనకంజి వేసినామనుకో, శత్రువు ఏమంటా ఉంటాడంటే, నువ్వు దేవుడు అని తిరుగుతూ వచ్చినావు, ఇవాళ నీ కష్టంలో సహాయపడలేదే అని వాడు ప్రశ్నించేవాడిగా ఉంటా ఉన్నాడు. అందుకనే మనం అర్పించుకొని ముందుగానే వాడు మనకు ప్రశ్న వేయక మునిపే మనం దేవుడి సన్నిధికి లేకపోతే దేవుని పాదాల ఎదుగు చేరినప్పుడు ఆ ప్రభు మనకు అత్యధికమైన విజయాన్ని కలుగజేసే దేవుడిగా ఉంటా ఉన్నాడు. ఆ మహోన్నతుడు మన రక్షణను వెల్లడి చేసే విషయంలో వారికి కలిగి ఉన్న దేవుడు పరిశుద్ధ మహనీయుడు. ఆయన ప్రతి కష్టంలోనూ, నష్టంలోనూ సహాయం చేయుటకు ఆయన సామర్థ్యుడని అనేక అన్యజనులు మన దేవుణ్ణి గణపరిచే వారిగా ఉండేవారిగా ఉంటారు. ఎప్పుడంటే మనము దేవునికి అర్పించుకున్నప్పుడు, ఈ పీబే వలె మనలో మనం అర్పించుకున్నప్పుడు ఆ యొక్క ఎస్తేరు ఏ యొక్క వస్త్రము శ్రేష్టమైన విలువైన వస్త్రాలు ఇష్టపడలేదు, ఆభరణాలు ఇష్టపడలేదు, సుగంధ ద్రవ్యాలు ఇష్టపడలేదు. కాబట్టి రాజు సన్నిధికి వెళ్ళే విషయంలోనూ ఆ యొక్క షూషాను కోటలో రాణిగా నిలువబట్టకు ప్రభువుని ఆమె ముందుగా చూపిస్తూ వచ్చింది. కాబట్టి ప్రభు కార్యం అక్కడ గొప్ప ఘనముగా జరుగుతూ వచ్చింది. ఈనాడు నేను కూడా రక్షించబడిన మనమందరం కూడా పీబే వలె ఏం చేయాలి, దేవుని ప్రేమను వెల్లడిపరిచే విషయంలోనూ, మన జత పని వారిని చేర్చుకునే విషయంలోనూ, దేవుని పని జరిగించే విషయంలోనూ, దేవుని నామమును అన్యజనులకు ప్రకటించే విషయంలోనూ మనం అర్పించుకున్నప్పుడు శత్రువు ఏం చేస్తాడు, మెల్లిగా మన మధ్యకు వస్తాడు. వాడు రాకుండా మనం ముందుగానే ఏం చేయాలి, జత పని వారిగా ఒకరము ప్రార్థనలో ఏం చేయాలి, సహకారులుగా జత పనివారిగా ఉండాలి కదా. అందుకనే ఏం చేయాలంటే ఒకరము కొంతమంది ఏం చేస్తారంటే గ్రౌండ్గా కూర్చొని మేము సేవకులు కూడికి వెళ్ళినప్పుడు చక్కగా మోకరించుకొని ఒకరు చేతులు పట్టుకొని ప్రార్థన విజ్ఞాపన చేస్తాం. ఎందుకంటే ఆ యొక్క సహోదరులు అందరం కలిసి ఏకదాటిగా ప్రభువుని వేడుకున్నప్పుడు దేవుడు ఎలాంటి గొప్ప కార్యమునైనా జరిగించుటకు ఆయన సామర్థ్యుడని విశ్వాసంతో ప్రార్థిస్తూ ఉంటామంట. అలాగూ నేను కూడా దేవుని పని జరిగించే విషయంలో శత్రువుకి ఎక్కడ చోటు ఇవ్వకుండా ముందంజ వేసేవారిగా మనము ఈ దినము నుంచి సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేయండి. దేవుడు ఈ యొక్క వారాంత పరిచర్య విషయంలో సహాయపడినట్లు మనకి అనేక విషయంలో అనేక నూతనత్వమైన ఆత్మలను ప్రభు సమకూర్చబడి దేవుడి సన్నిధికి నడిపించినట్లు హెబ్రోన్లో అనేక నూతనత్వమైన ఆత్మలు సమకూర్చబడేవిగా
మనం ఏం చేయాలి? ప్రార్థన విజ్ఞాపనలు చేయండి. ఎవరైతే అనారోగ్య పరిస్థితిలో ఉన్నారో వారి కొరకు ప్రార్థించండి. ఎవరైతే ఇంకా స్కూల్లో చేరాలి, కాలేజీలో చేరాలని ఉద్దేశం కలిగి ఉంటున్నారో వారి కొరకు ప్రార్థించండి. ఇంకా ఆయా కష్టాల్లో, నష్టాల్లో, అప్పుల బాధల్లో మీ అందరికీ తెలిసి ఉంటాయి. బాధలు, కుటుంబంలో ఉంటున్న అవసరతలు, తల్లిదండ్రులు రక్షణ విషయంలో, బిడ్డల రక్షణ విషయంలో మనమందరం కలిగి జతపని వారిగా వారి కొరకు వేడుకోవాలి. అనేకుల అన్యజనుల రక్షణ కొరకు దేవుడి సన్నిధిలో మనకిస్తూ వచ్చిన ఈ కొద్ది సమయాన్ని ప్రభు కొరకై సిద్ధపరుద్దాం. ప్రార్థించండి. మీరందరూ ప్రార్థన చేస్తారాక? కొంతమందే చేస్తారా? అందరు చేస్తారు. ఓకే కదా? మీకు సమయం అనుకూలంగా ఉంటుంది కాబట్టి టకటకా చేయండి. ఇక ఒక్కొక్కరు ఒక్కొక్కరు అంశంలో పెట్టుకొని ప్రార్థన చేయండి. సార్వత్రిక సంఘం హెబ్రోన్ కూడా క్షేమకరంగానూ ఆశీర్వాదకరంగా ఉండునట్లు, కురేనంకుల ఆరోగ్యం కొరకు, డేవిడ్ అన్న ఆరోగ్యం కొరకు, ఇంకా అక్కడ ఉంటున్న పెద్దలు, పరిశుద్ధులు, సంఘము, సహవాసము, యవనస్తులు అనేకులు సేవ కొరకు సమర్పించుకొని ఉన్నారు. వారి వివాహాల కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం అక్క. చెప్తూ వారిని బలపరచడానికి, వారి ద్వారా అనేకులను బలపరచడానికి నీ దాసుని ద్వారా దాసురాల ద్వారా మాట్లాడుతూ వచ్చావు. నీకు వందనాలు ప్రభా. ఉదయకాలం మీరు ఇచ్చినటువంటి మంచి సమయంలో సహోదరులముగా మేము మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. సార్వత్రిక సంఘం కొరకు, సకల లోక ప్రజలు, పరిశుద్ధులు, విశ్వాసులు, సేవకులు, కుటుంబాల కొరకు, వారి ఆరోగ్యాల కొరకు, పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు. ఎక్కడున్నప్పటికీ, ఏ ప్రాంతంలో ఉన్నా మేమందరము ఒకే సంఘముగా, ఒకే కుటుంబముగా, క్రీస్తు యేసు యొక్క రక్తములో కడగబడినటువంటి అనుభవం కలిగిన వారుగా, ఒకరి పట్ల ఒకరు ప్రేమతో, అనురాగముతో, ఒకరినొకరు క్షమిస్తూ, సహిస్తూ ముందుకు సాగుటకు సహాయం చేయండి. తీసుకువచ్చే శత్రు కార్యములన్నింటినీ మీరు లయపరచండి. అంచె దినాల్లో, అపాయకరమైన దినాల్లో ఉన్నాం. ఎవరిని మృంగుదినాన్ని గర్జించ సింహం వలె అపవాది తిరుగాడుతున్నటువంటి దినాల్లో మేమైతే ప్రభా వారికి బారిన పడకుండా సంఘాన్ని, సేవకుని, కుటుంబాన్ని, విశ్వాసులను, పరిచారకులను, పెద్దలను ప్రతి ఒక్కరిని బలపరచండి. ఎవరికి వారం ప్రభా పరిచర్యలో ఆనాడున్నటువంటి రోమా సంఘంలో ఉన్నటువంటి స్త్రీల వలె, పురుషుల వలె సమర్పణ కలిగినటువంటి వారముగా సంఘ క్షేమాభివృద్ధి కొరకు మేమందరము కలిసి పరిచర్యలో ముందుకు సాగుటకు సహాయం చేయండి. పాతవి గతించి కొత్త వాయును, పాతవాడిని వెనకున్నటువంటి మరిచి క్రొత్త అనుభవంతో, క్రొత్త అనుభవాలతో ముందుకు సాగుటకు ఒక్కరిని మీరు సిద్ధపరచండి. హైదరాబాద్ హెబ్రోను సహవాసాన్ని, అనుబంధ సంఘాలను భక్సింగ్ గారి ద్వారా నెలకొల్పబడినట్టు ఆయన సంఘాలను బలపరచండి తండ్రి. ఎక్కడ ఏ ప్రాంతంలో ఏ సేవకులు పరిచర్య జరిగిస్తున్నారు వారందరినీ దినం జ్ఞాపకం చేస్తున్నాం. అనేక మంది దాసులు, దాసురాళ్ళు అనారోగ్యాలతో బాధపడుతున్నారు. ఈ దినాల్లో వృద్ధాప్యములు, బలహీనతలు, అనారోగ్యాలు, బీపీ, షుగర్లు,
మరి హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, అనేకమైనటువంటి అనారోగ్యాలు మా మీద దాడి చేస్తూ ఉన్నప్పటికీ వాటన్నింటిలో నుండి నీ బిడ్డలందరినీ తప్పించి కాపాడండి. ఆరోగ్య క్షేమాలు దయచేయండి. పరిచర్యకు కావాల్సినటువంటి క్షేమాభివృద్ధి దయచేయండి. అలాగే సంఘాల్లో ఇంకా ఎవరు యవనస్తులుగా ఉన్నారు, వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలున్నారు, చదువుల్లో కొనసాగుతున్న బిడ్డలున్నారు, ఆయా పని పాటల్లో కష్టార్జితంతో బతుకున్నటువంటి బిడ్డలున్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు. ప్రతి ఒక్కరిని సంఘంలో ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో తండ్రి. ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ మాకందరికీ సహాయం నీవే ప్రభు. యేసుక్రీస్తు అందరికీ ఉపకార్యమని సెలవిచ్చావు ప్రభువా, నీకు స్తోత్రములు. యూదుడని గ్రీసు దేశస్థుడని ఏ భేదములు లేదు. తనకు ప్రార్థన చేయవారందరిలో కృప చూపుతున్నట్టు నీకు ఐశ్వర్యవంతుడవై ఉన్నావు ప్రభువా. నీ ఐశ్వర్యవంతమైనటువంటి ఆ కృపను బట్టి మాత్రమే మేము ఈనాడు ప్రార్థిస్తున్నాం. హెబ్రోన్లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ మీరే పరిష్కరించి రాబోయే దినాల్లో మరి ఎక్కువగా ఉద్యోగంతో ప్రభువా, గత దినాల్లో ఏ ఉద్యోగంతో మేము ఆ పరిచర్య జరిగిస్తూ వచ్చాము, ఇక ముందుకును కూడా అలాంటి పరిచర్యను మాకు అనుగ్రహించండి ప్రభువా. చల్లారిపోయినటువంటి స్థితిని ఉండి విడిపించి నూతన ఉద్యోగంతో, నూతన పురికొల్పుతో సంఘము బిడ్డలు, పెద్దలు, యవనస్తులు ముందుకు సాగటకు సహాయం చేయండి. సిస్టర్స్ కూడిక కూడా మంచిగా జరిగించబట్టకు ప్రభు ప్రతి ఒక్కరము క్రమాన్ని పాటించడానికి మాకు నేర్పించండి. సమయాన్ని పాటించడానికి, సమయానికి కూడుకొని సమయానికి ముగించడానికి నీ దాసురాలకి, దాసులకి కావలసిన కృపను అనుగ్రహించండి. మీ జ్ఞానంతో నింపి నడిపించండి. జ్ఞానాత్మ, వివేకాత్మను అనుగ్రహించేవాడవు నీవు ప్రభువా. మా జ్ఞానము, మా తెలివితేటలు, మా సామర్థ్యము ఏమాత్రము కూడా అవి పనికిరానివి ప్రభువా. అవి నిష్ప్రయోజనమైనవి. వాటి అన్నింటినీ తొలగించుకొని ఈ పందెపు రంగంలో యేసు వైపు చూచుచు విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు మాత్రమే మేము చూచుచు ఈ పందెపు రంగంలో ఓపికతో ముందుకు సాగుటకు ప్రతి ఒక్కరిని బలపరచండి. హెబ్రోను సహవాసమును ప్రభువా మీరు వృద్ధి పొందించండి. ఈ దీపస్తంభాన్ని అనేకుల మధ్య సాక్షిగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మరి అనేకులు హైందవులు ఉన్నారు ఇక్కడ,